మన జిల్లా అధ్యక్షులు మేడం గారి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ఒక మెమరాండం ఇచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రావడం జరిగింది. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల నిధులను 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసినటువంటి తరుణంలో కొంతమంది శాసనసభ్యులు అధికారాన్ని చలాయించడం, దుర్వినియోగం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అన్ని ప్రభుత్వ సంస్థల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది చాలా కీలకమైనటువంటి వ్యవస్థ. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి గ్రామాల్లో కేవలం సర్పంచులకు మాత్రమే సాధ్యం. దానిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినటువంటి తరుణంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికార దాహంతో కొంతమంది గ్రామ పంచాయతీ సర్పంచుల యొక్క నిధులను స్టాప్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నేనైతే ఈరోజు క్లియర్ కట్గా మీ రాజ్యాంగం ఏదైతే ఉందో, ఏమంటే గ్రామాల్లో ఏదైనా పని జరగాలంటే సర్పంచ్ గారు రిజల్యూషన్ ఇస్తారు, ఇమ్మీడియట్గా ఎస్టిమేట్ ఏఈ గారు వేస్తారు, ఎంబుక్ చేస్తారు, టెక్నికల్ సెక్షన్ డి గారు ఇస్తారు, మరలా ఈఓఆర్డి గారు సెక్రటరీ గారు పాస్బుక్ రెడీ చేసి పాస్ ఆర్డర్ వేసిన తర్వాత మీరు ఇమ్మీడియట్గా తంబేసి పంచాయతీ సర్పంచుల అకౌంట్లోకి తరలించడం సర్వసాధారణం. దీనికి భిన్నంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. కానీ అధికారులకు ఇది శాశ్వతం కాదు. ఎంఎస్ రాజు గారు కేవలం కొన్ని పంచాయతీలు మాత్రమే, గుండుమల కావచ్చు, మెడవాయి కావచ్చు, అమరాపురం మండలంలో కావచ్చు, అంటే మన కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే ఓట్లేసి ఎన్నికల్లో గెలిచినారనేది నీ యొక్క అవివేకితనం. మొత్తం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులందరూ ప్రజాస్వామ్యంగా గెలిచినటువంటి వాళ్ళకి కేటాయించినటువంటి నిధులను ఆ గ్రామ పంచాయతీలో పరిశుభ్రత, మంచినీటి సౌకర్యం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా వాళ్ళు సహకరిస్తున్నారు. ప్రజలందరూ వాళ్ళని ఏదో అప్పో సొప్పో చేసి ఆస్తులో ఇంకొకటి అమ్మి మనకు ప్రజలు ఓట్లేసినారు, మనం పరిపాలన చేయడంలో చాకచక్యంగా చేయాలనే మమకారంతో వాళ్ళు పనులు చేస్తున్నారు. నువ్వు ఈ విధమైనటువంటి దిగజారుడుతనానికి నువ్వు వెళితే ప్రజలు ఎవరు నిన్ను ఉపేక్షించరు. షీ అనే శబ్దం తాలూకా నెలమూలలో వస్తుంది. ఇది ఎవరికి శాశ్వతం కాదు. అధికారం ఈరోజు ఉంటుంది, రేపొద్దున మేము అధికారంలోకి వస్తాం. ఎక్కడా కూడా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సారు అధికారంలో ఉన్నప్పుడు మీ తెలుగుదేశం పార్టీ సర్పంచులు కూడా గెలిచినారు. అప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వం అందరికీ ఒకే రీతిగా ఒకే న్యాయంతో మీ తెలుగుదేశం సర్పంచులకు కూడా బిల్లులు కేటాయించడం జరిగింది. ఎక్కడా కూడా ఈఓఆర్డీలు కానీ, ఎంపీడీఓలు కానీ, సెక్రటరీలు కానీ ఆంక్షలు విధించినటువంటి దాఖలాలు లేవు. ఇది నువ్వు చాకచక్యంతో పరిశీలించుకో, ఒకసారి జ్ఞాపం చేసుకో. ఇదే విధంగా ఇదే రీతిలో నీ యొక్క ఆంక్ష, నీ యొక్క తొక్కిసలాట జరిగితే నియోజకవర్గ వ్యాప్తంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు 59 మంది సర్పంచులు ఉన్నారు. వాళ్ళందరూ నీ యొక్క ఆఫీసును కానీ, నీ యొక్క ఇంటిని కానీ ముట్టడించడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఒక్కటి కూడా మీకు సంబంధం లేదు. అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు అంతేకాని దీనిని ఆపుదల చేసే అధికారం నీకు ఎవరిచ్చినారని ఈ సందర్భంగా అడుగుతున్నారు. ఎంత వాళ్ళు అప్పులు చేసి అయ్యో అని గ్రామాల్లో తిరిగి ఇప్పటికీ కూడా వాళ్ళు గ్రామాన్ని కాపాడుతున్నారు. అటువంటి వారిని ఈరోజు నువ్వు తుంగలో తొక్కాలనుకుంటే అది కేవలం మాటకు మాత్రమే పరిమితం. ఖచ్చితంగా నిన్ను తుంగలో తొక్కే సందర్భం, పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై